హలో గైస్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానని కోరుకుంటున్నాను. మీరందరూ బాగుండాలి. అండ్ మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. మనం సినిమా చూస్తాం కదా! చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా, ఎంత పెద్ద సినిమా చూస్తాం మనం. సో, సినిమా వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయో నేను మీకు చెప్పబోతున్నా. సినిమా చూడంగానే సినిమా బాగాలేదు, డిజాస్టర్ ఇది, అట్టర్ ఫ్లాప్ అంటాం కదా! నేను కూడా ఒకప్పుడు మీ లెక్కనే అనుకునేటోడిని. సో, ఇప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా జాయిన్ అయ్యాక నాకు అర్థమైంది. అసలు సినిమా ఫీల్డ్ అంటే ఏంది? ఇండస్ట్రీ అంటే ఏంది? అంటే నాకు ఇప్పుడే అర్థమైంది. ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది ఇంకా. చిన్న సినిమా అయినా సరే ఎంత కష్టపడతారో తెలుసా? అవి సీన్స్ తీయడానికైనా, ఇంకేమైనా చేయడానికి కానీ చాలా కష్టపడతారు. నాకు ఇప్పుడు అర్థమైంది. ఆ సీన్స్ డెలివరీ అయినా, సీన్స్ చెప్పడం అయినా, షార్ట్ టేకింగ్ అయినా ఏదైనా సరే చాలా కష్టంగా ఉంటుంది చెప్పడానికైనా, తీయడానికైనా. అంత ఈజీ అయితే కాదు. సో, మేము ఇప్పుడు మా షూటింగ్ లొకేషన్ వచ్చేసి పాలకొల్లు. మేము పాలకొల్లుకి తెలంగాణ టు ఆంధ్రప్రదేశ్‌కి అయితే స్టార్ట్ అయ్యాము. సో, ఇది మన రాజమండ్రి బ్రిడ్జ్ మించి అయితే నాకు చాలా మంచిగా అనిపించింది. మా అమ్మ నేను ఇంక స్టార్ట్ అయ్యాము అక్కడి నుంచి. సో, ఇది ఎర్రవరం దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి, హనుమాన్ స్టాట్యూ చాలా పెద్దగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్‌లోనే. సో, ఇది నేను ఒకసారి విజిట్ అయిన ఇక్కడికి నా చిన్నగా ఉన్నప్పుడు. అప్పుడు నా గోల్డ్ రింగ్ పోగొట్టాను నేను. పోగొట్టుకుంటే మా అమ్మ నన్ను పుట్టి చంపింది అప్పట్లో. ఇది నా ఫస్ట్ డే షూటింగ్ లొకేషన్ ఇది. ఇది ఫస్ట్ మేము ఒకటి తీద్దాం అనుకుంటున్నాము. సో, ఒకసారి మీ లొకేషన్ చెక్ చేయడానికి వెళ్ళాము. సో, డ్రోన్ షూట్ అనమాట ఇదంతా. ఇది పాలకొల్లు ఉన్న బీచ్ వెనకాల ఒక చెరువు ఉంటుంది. ఆ చెరువు దగ్గర షూట్ లొకేషన్ ఇది. సో, తీద్దాం అనుకుని వెళ్ళాం. ఈయన మా డ్రోన్ మ్యాన్, ఆయన మా డైరెక్టరు. సో, మేమంతా లొకేషన్ అయితే చెక్ చేసుకున్నాం, అంతా ఓకే. మేము 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ రేడియస్ దూరంలో ఉండి డ్రోన్‌తో షూట్ చేస్తాం షాట్. అండ్ ఈవినింగ్ అట్లనే అయిపోయింది. ఇంక ఈవినింగ్ చూడగానే నాకు మంచిగా వీడియో తీయాలనిపించి ఇక తీసిన. అగో డ్రోన్ అని ఉన్నాడు కదా! ఆయన బ్యాగ్ అది, దానిలో ఒక డ్రోన్ అయితే ఉంటుంది. సో, చెక్ చేసుకొని నేను ఇన్ని డేస్ అనుకుంటాను ఎట్లా తీస్తార్రా, ఏమంటారు బీచ్‌లో షూట్ అయినా, ఇంకెక్కడైనా షూట్ అయినా ఎట్లా తీస్తారు ఎట్లా వాటర్‌లో ఉన్నప్పుడు అనుకుంటాను. బట్ నాకు ఇప్పుడైతే అర్థమైంది వాటర్‌లో షూట్ అయితే ఎలా తీస్తారు డ్రోన్స్ ద్వారా. సో, చూసారు కదండీ! ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నాకు ఎంతో హెల్ప్ ఉంటుంది మీరు లైక్ చేస్తే. ఈయన మా కో డైరెక్టర్ ఎప్పుడు చూసినా ఫోన్తో పట్టుకొని ఉంటాడు. వాళ్ళ కుక్కతో మాట్లాడతారనమాట. ఆయన కుక్క అంటే చాలా పిచ్చి. సో, ఇగో చూసారు కదా! అది కెమెరా యాప్ అది. అండ్ సెకండ్ డే లొకేషన్ వచ్చేసి ఇట్లా మాకు ఒక టెంపుల్ దగ్గర లొకేషన్ వచ్చింది. సో, అక్కడ తీసుకున్నాం మేము. అది చూసారు కదా! పొద్దుగాల మొత్తం మంచిది ఎట్లుందో ఇది అన్నమాట ముచ్చట. పొద్దుగా లేచి రావాలి షూట్‌కి. అండ్ అలానే ఆర్టిస్టులైనా సరే, మేకప్ ఆర్టిస్టులైనా సరే, ఇంకెందరైనా సరే ఇట్లనే మార్నింగ్ లేచి అక్కడికి రావాలి. సెట్‌లో అయితే అందరూ 6:00 కల్లా ఉండాలి. మేమే 6:00 ఉంటున్నామంటే అక్కడ ప్రొడక్షన్ వాళ్ళు ఎట్లా ఉండాలి, ఇంకా వేరే ఆర్టిస్టులు ఎట్లా ఉండాలి, జూనియర్ ఆర్టిస్టులు ఏ టైంకి ఉండాలి చూసుకోరు కదా! 5:30 వరకల్లా వాళ్ళు అక్కడ ఉంటారు. మేము 6కి వెళ్తాం, ఆర్టిస్ట్ అండ్ డైరెక్టర్ అయినా సరే. అండ్ మా సాంగ్ షూట్ ఒకటి అవుతుంది. ఇది మా సాంగ్ అనమాట. ఇక్కడ ఒక పొలం దగ్గర సాంగ్ షూట్ చేసాం. ఇది మా కెమెరామెన్. సో, ఇదండి మ్యాటరు. సో, చిన్న సినిమా అని చెప్పేసి ఎవరు చులకనగా చూడకండి. అందరూ వెళ్ళి థియేటర్‌లోనే చూడండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం.